హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా చూద్దామండి. అండ్ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ వస్తున్నాయో కూడా చూసేద్దామండి. పర్సనల్‌గా మీకు 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. లైక్ మీరు ఇప్పుడున్న పొజిషన్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది అంటే, వన్ స్టెప్ దూరంలో ఉన్నారు సక్సెస్‌కి మీరు. అండ్ 10థ్ స్టెప్‌కి మీరు వన్ స్టెప్ దూరంలో ఉన్నారనమాట. ఈ ఈ సిట్యుయేషన్‌లో మీరు గివ్ అప్ చేయకుండా, వెనకడుగు వేయకుండా, నమ్మకంతో, ఒక హోప్‌తో మీరు ముందడుగు వేయండి అనేది చెప్తుందనమాట యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌లో. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు చూసుకుంటే 7 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. ఏదైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, లేకపోతే ఏదైతే బిజినెస్ మీద థాట్స్ ఉన్నాయో ఇన్వెస్ట్ చెయ్యాలి అని, ఆ థాట్స్‌కి వెల్కమింగ్‌గా ఉందండి. అండ్ ఏంటి అంటే పీరియడ్ మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసినా గానివ్వండి, జాబ్ పరంగా ఒక థాట్‌ని రైజ్ చేసినా గానివ్వండి, అది సర్టెన్ టైం పడుతుంది. ఓకే. అది ఫైనల్ స్టేజ్‌కి రావడానికి సర్టెన్ టైం పడుతుంది. సక్సెస్ చూడడానికి సర్టెన్ టైం పడుతుందనేది గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే ఒక విత్తనం చెట్టులా మారడానికి టైం పడుతుందో, అలానే ఒక టైం పడుతుంది దీనికి కూడా, ఈ థాట్‌కి కూడా అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ గైడెన్స్ చూద్దామండి మీకు. పర్సనల్ పరంగా ఒక చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లో. ఆ 10థ్ స్టెప్ మీరు వెళ్ళడానికి ఒక పాత్ అనేది హ్మ్. ఒక చేంజ్ అనేది రాబోతుంది. దానికి ఒక న్యూ పాత్ అనేది రాబోతుంది. ఆ 10థ్ స్టెప్ కోసం మీకు ఒక న్యూ పాత్ అనేది రాబోతుంది. అది ఒక హ్మ్. వుమెన్ ద్వారా రావచ్చు. లేదా ఒక లేడీ ద్వారా మీకు ఆ గైడెన్స్ అనేది మీకు రిసీవ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే ప్రొటెక్షన్ వచ్చింది. ఈ మూమెంట్‌లో మీరు ఎలా ఉండాలి అంటే, మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన మూమెంట్ అండి. మీ ఎనర్జీని అనవసరంగా అనవసరమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ యూనివర్స్ మిమ్మల్ని డిసైడ్ చేసుకోమంటుంది. ఎవరికి నా ఎనర్జీ అవసరము? ఎవరికి నా హెల్ప్ అవసరము? ఎవరికి అవసరం లేదు? అలా డిసైడ్ చేసుకోమంటుంది. మీ ఎనర్జీని అనవసరమైన వాళ్ళ కోసం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ఒక మెసేజ్. అండ్ ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంది అంటే పీరియడ్ అనవసరమైన అంటే మీ మాట వినని వారికి మీరు సజెషన్ ఇచ్చి వేస్ట్. మీ ఎనర్జీని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు అని ఫైనాన్షియల్ పరంగా, జాబ్ పరంగా కావచ్చు. ఇలా మెసేజ్ అయితే మీకు వచ్చిందండి. థ్యాంక్ యూ.